జగన్మోహన్ రెడ్డికి అనేక సార్లు మేము క్రైస్తవులందరూ కూడా విన్నవించుకున్నారు. ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులకు సంబంధించినటువంటి క్రైస్తవ భవనాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవ పాస్టర్లందరూ కూడా అయ్యా మాకు ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి క్రైస్తవ భవనం కావాలి అని చెప్పి అడిగినప్పుడు వెంటనే 2 ఎకరాల భూమిని 10 కోట్ల రూపాయల నిధులను కేటాయించి వెంటనే భవనాన్ని అప్పటికప్పుడు పనులను స్టార్ట్ చేసి భవన నిర్మాణం చేపడితే అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుల్ని సర్వనాశనం చేశాడు. అయ్యా ఆ యొక్క భవనం అసాంఘిక కార్యక్రమాలకి నెలకొని ఉంటుంది. ఆ యొక్క భవనాన్ని పాడు చేస్తున్నారు. మీరు వెంటనే నిలిపివేయబడినటువంటి పనులను పునఃప్రారంభించండి అని చెప్పి మేము అనేక సార్లు ధర్నాలు చేశాం.